భారత మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీ20 ఇంటర్నేషనల్లో బ్యాట్స్మెన్లకు అంతుచిక్కని మిస్టరీగా మారాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన వరుణ్ చక్రవర్తి ఈడెన్ గార్డెన్స్ లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక ఇప్పుడు చెన్నైలోని చేపాక్ స్టేడియంలో భారత్ రెండో మ్యాచ్ ఆడవలసి ఉంది. అయితే ఇక్కడ మరోసారి అందరి దృష్టి వరుణ్ చక్రవర్తి పైనే ఉండనుంది. గౌతమ్ గంభీర్ ఫేవరెట్ గా భావించే వరుణ్ చక్రవర్తి టీమిండియాలోకి తిరిగి వచ్చినప్పటి నుండి భిన్నంగా కనిపించాడు. దాదాపు 3 ఏళ్ల తర్వాత అక్టోబర్ 2024లో వరుణ్ చక్రవర్తి తిరిగి టీమిండియా జట్టులోకి వచ్చాడు. బంగ్లాదేశ్ తో 3 మ్యాచ్ల్లో 5 వికెట్లు, దక్షిణాఫ్రికాతో 4 మ్యాచ్ల్లో 12 వికెట్లు తీసుకున్నాడు. ఇక నిన్న బుధవారం కోల్కతాలో ఇంగ్లాండ్ పై 3 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి ఇప్పటి వరకు 14 టీ20 మ్యాచ్లు ఆడి మొత్తం 22 వికెట్లు పడగొట్టాడు. అయితే గత 8 మ్యాచ్ల్లోని 20 వికెట్లు తీశాడు. కాగా వరుణ్ చక్రవర్తి 7 రకాలుగా బంతులు వేయగలడు. అదే అతని బౌలింగ్ రహస్యం. ప్రొఫెషనల్ క్రికెటర్ కాకముందు ఆర్కిటెక్టర్ గా ఉన్న వరుణ్ మిస్టరీ బౌలింగ్ కారణంగా తొలుత ఐపీఎల్ లోకి అడుగు పెట్టాడు. తాను 7 రకాలుగా బౌలింగ్ చేయగలనని కొన్నేళ్ల క్రితం వరుణ్ స్వయంగా పేర్కొన్నాడు. వీటిలో ఆఫ్ బ్రేక్, అలాగే లెగ్ బ్రేక్, గుగ్లీ, క్యారమ్ బాల్, ఫ్లిప్పర్, టాస్ స్పిన్, లెగ్ స్టంప్ యార్కర్లు ఉన్నాయి. వైట్ బాల్ పరిమిత ఓవర్ల క్రికెట్ లో అతని బౌలింగ్ మరింత ప్రభావవంతంగా మారడానికి ఇదే కారణం. ఈడెన్ గార్డెన్స్ లో 4 ఓవర్లు వేసి 23 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇక చెన్నైలోని చేపాక్ స్టేడియం పిచ్ కూడా స్పిన్నర్లకు అనుకూలమైనది. దీంతో పాటు ఈ గ్రౌండ్ దేశవాళీ క్రికెట్ లో వరుణ్ చక్రవర్తికి సొంత మైదానం కూడా. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి చెన్నైలో అందరి దృష్టి అతడిపైనే ఉంది.